సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సమరం మోగిన వేళ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల్ ఇది మేజర్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి ఇప్పటికే రాజకీయ అనుభవం ఉన్నటువంటి నగేష్ గారి కుటుంబం బరిలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మనం చూస్తున్నాం ఆత్మకూరు మండల అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీ ఆత్మకూరులో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలే గారి ఆధ్వర్యంలో ఇంకా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశాము. యువతకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఇంకా ప్రతి ఒక్క ఓటరుకు మేము ప్రతి కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఈ రోజు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మకూరులో ఇప్పటికే ప్రతిసారి కాంగ్రెస్ జెండాను ఎగురుతుందని చెప్తున్నారు. ఒకసారి మనతో మాట్లాడడానికి నగేష్ స్వప్న గారు ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి మనతో ఉన్నారు. నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఉదయం నుండి కూడా చాలా మంది కార్యకర్తలు కూడా చాలా ఆనందం నెలకొందని చెప్పవచ్చు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండమ్మా, నిజంగా ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీ, ఈ గ్రామ పంచాయతీ సంబంధించి మీకు బీసీ మహిళగా అవకాశం వచ్చింది. మీకంతా కుటుంబ నేపథ్యం అంతా కూడా రాజకీయ నేపథ్యం చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రజలకు ఏ విధంగా సేవ చేసే అవకాశం ఉంది? నా పేరు జన్నాయికొడ స్వప్న. ఈసారి బీసీ రిజర్వేషన్ మహిళకు వచ్చింది కాబట్టి నేను బరిలో నిలబడ్డాను. ఇంతకు ముందుకే 5 సంవత్సరాలు నా భర్త సర్పంచ్ గా చేశారు, తాజా మాజీ సర్పంచ్. ఊరిని చాలా రకాలుగా అభివృద్ధి చేసాం. సిసి రోడ్లు, అండర్ డ్రైనేజీ, వైకుంఠ ధామము, ఇంకా చాలా అభివృద్ధి పనులు చేశాము. ఇంకా ముందు ముందు కూడా నేను గెలిచినాక అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ ఆలేరులో ప్రభుత్వ విప్ బీలేలే గారు ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉన్నాడు. ఎన్నో కార్యక్రమాలు నడుస్తున్నాయి. గృహప్రవేశాల కార్యక్రమం కావచ్చు. ఆత్మకూరు ఒక మోడల్ విలేజ్ గా తీసుకున్నారు. మరి ఆత్మకూరు గ్రామస్తుల కోసం కావచ్చు, యువత కోసం మీరు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? యువతకి క్రీడా రంగంలో కూడా అన్ని విధాలుగా ముందుంటాము. మా గ్రామానికి స్టేడియం కూడా రావాలని మేము, మా ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే గారితో కొట్లాడి మేమున్న 5 సంవత్సరాలలో ఖచ్చితంగా స్టేడియం తీసుకొస్తామని మాటిస్తున్నాం. ఇందిరమ్మ గృహాలు కూడా బాగా ఉన్నాయి కదా. ఇందిరమ్మ గృహాల కార్యక్రమం అద్భుతంగా నడుస్తుంది మీ మండలంలో. ఇంకా ఎంత మందికి మీరు ఇచ్చే అవకాశం ఉంది? ఇంకా 200 మందికి ఇందిరమ్మ గృహాలు శాంక్షన్ అయినాయి. తప్పకుండా గెలిచినాక అందరికి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి మేము ముందుంటాము. ఇప్పటికే చాలా ఇచ్చాము, ఇంకా ముందు కూడా ఇస్తాము. రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కరికి సాయం చేశాము. మీ గ్రామంలో ఒకసారి మీరు నిలబడుతున్నాగానే చాలా మంది ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎటువంటి నగేష్ స్వప్నాన్ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి ఓటర్లకు మీరు ఇచ్చే అంటే వారికి ఏమేమి కోరుకుంటారు, వారికి ఏమేమి ఇస్తారని చెప్పి మీరు హామీ ఇస్తున్నారు ఫైనల్ గా? ఇంతకు ముందు కూడా మమ్మల్ని మా కార్యకర్తలు, ఆత్మకూరు గ్రామ ప్రజలందరూ మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఈసారి కూడా మమ్మల్ని అంతే మెజారిటీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. వాళ్ళు మాకు ఇప్పుడు ఎంత అయితే కష్టపడి పనిచేస్తారో మేము ముందు వాళ్ళకి అంతకన్నా ఎక్కువ కష్టపడి ప్రతిరోజు ప్రజల్లో ముందుండి అన్ని విధాలుగా వాళ్ళకి సాయం చేస్తాను. ఎవరు మా కోసం ఈ పని కావాలని వచ్చినా వెనక వెళ్లకుండా అన్ని విధాలుగా కృషి చేస్తాను. మనతో మాట్లాడడానికి తాజా మాజీ సర్పంచ్ నగేష్ గారు ఉన్నారు. నగేష్ గారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి. మరి ఈసారి బీసీ మహిళగా వాళ్ళ భార్యకు అవకాశం వచ్చింది. అయినప్పటికీ ఆమె వెంట ఉండి ఏ కార్యక్రమైనా ముందుకు తీసుకెళ్తా అంటున్నారు. ఒకసారి నగేష్ గారితో మాట్లాడదాం. నగేష్ గారు చెప్పండి, అసలు నిజంగా ఆత్మకూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే మీరు అన్నట్టు చెప్తుంటారు. మరి ఆత్మకూరు మండలానికి సంబంధించి, ఆత్మకూరు గ్రామ పంచాయతీ సంబంధించి ఏ కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి, ఇంకా ఏమేమి చేసే అవకాశం ఉంది? నేను ఆత్మకూరు గత 5 సంవత్సరాలుగా మరి సర్పంచ్ గా, తాజా మాజీ సర్పంచ్ గా మరి ఎన్నో సేవలు చేసినాము. 5 సంవత్సరాలు మా గవర్నమెంట్ లేకున్నా కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మరి నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మరి నిలబడ్డందుకు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ మరి ఏకపక్షంగా నన్ను సర్పంచ్ గా మరి ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న గ్రామ ప్రజలందరినీ మరి ఎవరిని చిన్న చూపు చూడకుండా పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకుని పార్టీలకు అతీతంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇప్పుడు నిలబడే సర్పంచ్ మా మిసెస్ గారు సప్న చెప్పినట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్ కానీ, రైతు వేదిక కానీ, వైకుంఠ ధామం కానీ, మన గ్రామంలో ఉన్నటువంటి కమ్యూనిటీ బిల్డింగులు, అన్ని కుల సంఘాల బిల్డింగులు కానీ, మన గ్రామానికి ముఖ్యంగా మా ఆత్మకూరు గ్రామానికి మెయిన్ రోడ్ నుంచి హై స్కూల్ దాకా సెంట్రల్ లైటింగ్ అనేది మా ఆత్మకూరు గ్రామ ప్రజల చిరకాల కోరిక. అది మరి ఆ కాలంలో కూడా అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ లో
మరి శాంక్షన్ చేసిరని అప్పుడున్న నాయకులకు పాలాభిషేకం కూడా చేశారు, కానీ అది అమలు కాలే. ఓకే మేము మరి నేను సర్పంచ్ హయాంలో ఉన్నప్పుడే 2 నెలలు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఓకే మరి మాకు ఇక్కడ మా లెక్క ఒక సర్పంచ్ ఎంపీటీసీగా గెలిచి మరి అత్యధిక మెజార్టీ తోటి మరి ఆలేరు నియోజకవర్గాలు గెలిచినటువంటి ఒక యువకుడు మా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారి సహకారంతో గెలిచిన 2 నెలలనే ఆత్మకూరుకి 1,70,00,000 సెంటర్ లైటింగ్ మరి డబల్ రోడ్ నిర్మాణం చేయడం కూడా మంజూరైంది. ఓకే. ఆ పని కూడా మా ఆత్మకూరు గ్రామ ప్రజలందరికీ కనబడుతుంది. ఓకే. మరి పని కూడా ఒక 10-15 రోజులు మొత్తం పూర్తి కాబోతుంది. మరి మేము మరి పార్టీ కోసం కాదు, ప్రజల కోసం, పార్టీ కోసం అన్నట్టు పనిచేస్తాం. గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా మాది కూడా రాజకీయ కుటుంబం. మరి మా నాన్న మరి 50 సంవత్సరాలు ఆత్మకూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసారు. మా అమ్మ 2000 నుంచి 2006 దాకా మరి ఎంపీపీగా కూడా పనిచేసారు. ఓకే ఆ రాజకీయ అనుభవం మాకున్నది. మా కుటుంబమే రాజకీయ కుటుంబం. ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు, ఓటర్లకు కూడా తెలుసు ఎవరికి ఓటేస్తే మరి ఊరుకు పనిచేస్తారు, ఎవరికి ఓటు వేస్తే మరి ఊర్లలో బయట ఊర్లలో ఉంటారు, హైదరాబాద్ ఉంటారని తెలుసు. ఓకే. మరి ఒక్కొక్కరు మనందరం చూస్తున్నాం, ఒక్కొక్క సర్పంచ్ గెలవగానే హైదరాబాద్ ఉంటాడు. ఓకే కానీ నేను మరి అంత ముందు ఇక్కడనే ఉన్నా, 5 సంవత్సరాలకే ఉన్నా. ఏ కార్యకర్తకు ఆపదొచ్చినా సాపదొచ్చినా మరి ముందుండి మరి మాకు ఇక్కడ ముఖ్యంగా మీ అందరూ తెలుసు మా ఆత్మకూరు రథసారథి మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ, మరి మాజీ ఎంపీటీసీ నరసింహాచారి గారు, మరి అప్పుడు మా కాలంలో ఉన్నట్టు ఉప సర్పంచ్ నవ్య భాస్కర్ వాళ్ళందరి సహకారంతో ముఖ్యంగా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒక యుద్ధంలా మరి రథసారథులుగా మమ్మల్ని అందరినీ ఏకగ్రీయంగా మనం మరి ఊర్లో ఉన్నటువంటి 8 మంది 900 మంది కార్యకర్తలు ఏకగ్రీయంగా మాకు మరి అవకాశం ఇచ్చారు. మరి పెద్దలు మీ అందరికీ తెలుసు, ఒకసారి మాకు గవర్నమెంట్ లేకున్నా, ఎమ్మెల్యే లేకున్నా గ్రామాన్ని ఎట్లా చేసిన ప్రజలందరికీ తెలుసు. ఓకే గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడానికి మేము కృషి చేసినాం. గ్రామంలో మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలందరికీ దోమల ఇబ్బంది లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దాదాపు ఒక 70% పూర్తి చేసినాం. ఓకే సీసీ రోడ్లు పూర్తి చేసినాం. రాబోయే రోజుల్లో మరి పెద్దలు ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ బీర్లా ఐలయ్య గారు, ఎంపీ గారు, అదే విధంగా పెద్దలు మా ఆలేరుకు, భువనగిరికి, నల్గొండకు టైగర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో కమ్యూనిటీ బిల్డింగులు దాదాపు మీ అందరు చూస్తారు. ఆత్మకూరు గ్రామంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే కుల సంఘాల బిల్డింగ్లు అయినాయి. 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క బిల్డింగ్, కుల సంఘం బిల్డింగ్ కూడా కట్టలేదు. మేము నిన్న మొన్న ఎమ్మెల్యే గారితో కొట్లాడి ఎస్సీ కమ్యూనిటీ హాలు, మరి నాయి బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాలు, మరి విశ్వకర్మ కమిటీ హాలు, వీళ్ళందరికీ కమిటీ హాలు కూడా మంజూరు చేసినాం. మిగతా కుల సంఘాలకు కూడా మరి మేము కమిటీ హాల్ మంజూరు చేయడానికి ముందుంటాం. మరి రాబోయే రోజుల్లో ఆత్మకూరు గ్రామంలో ఉన్నటువంటి మిగతాగా పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి చేస్తాం. మా ఆత్మకూరు గ్రామ ప్రజలందరూ తెలుసు, మన ఆత్మకూరు ఆరాధ్య దేవత అయినటువంటి సాగువాయి మైసమ్మది కూడా కరెంటు లేకుంటే అక్కడ కుండ కూడా ఏర్పాటు చేసినాం. 2 లక్షల రూపాయల వ్యయంతో కుండ ఏర్పాటు చేసినాం, కరెంటు సౌకర్యం కల్పించినాం. అందరూ తెలుసు మహిళా రిజర్వేషన్ లో మరి మహిళగా మా ఇక ఆత్మకూరుకు వచ్చినందుకు దానికి ఇక్కడ ఉన్న పెద్దలందరి సహకారంతో ఒక మహిళగా మరి రాజకీయ అనుభవం ఉందన్నట్టు మా భార్యకి ఈ రోజు టికెట్ ఇచ్చారు. మరి ఈ అనుభవంతో రాబోయే రోజుల్లో ఆత్మకూరుని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోతాం. మళ్ళీ ఆత్మకూరు నుంచి కామనూరు వరకు బీటీ రోడ్ ఏర్పాటు చేయడానికి మేము గెలిచిన 1 సంవత్సరంలోనే బీటీ రోడ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఆత్మకూరు గ్రామంలో మిగతా ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ మరి మనం చేస్తానికి ముందున్నాం. ముఖ్యంగా ఇందిరమ్మ విషయం మీ అందరు తెలుసు. రేవంత్ అన్న వచ్చిండు, మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాను మనం జనం ఆడపడుచులు అంటారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి, మహిళలు కోటీశ్వరులు కావాలని, ముఖ్యంగా మహిళలకు వడ్డీ లేని రుణమాఫీ, ఇందిరమ్మ చీరలు మన అందరూ తెలుసు, మహిళా సంఘాలు అందుకు ఇచ్చిర్రు. గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ ఒక ఆలోచన చేయాలి. ఊర్లో ఉండి, ప్రజల్లో ఉండి, మరి మీరందరూ పోయినసారి మరి 14 వార్డులలో 13 వార్డులను మమ్మల్ని నమ్మి మా మీద నమ్మకంతో గెలిపించారు. ఇప్పుడు కూడా ఒక్క వార్డు కూడా మిస్ కాకుండా ఆ 14 వార్డులకు 14 వార్డులు మాకు అందిస్తే ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య మీద తీరుస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఆత్మకూరు గ్రామంలో ఉన్న ఓటర్లందరికీ తెలియజేసేది ఒకటే, మీరందరూ నన్ను ఒక్క ఓటు ద్వారా నన్ను ఎన్నుకోండి. 5 సంవత్సరాలు ఆత్మకూరు గ్రామం గురించి సేవ చేయడానికి నేను ముందునని సందర్భంగా తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ మరొకసారి నేను 2 చేతులు జోడించి ఈసారి నన్ను అత్యధిక మెజార్టీ తోటి మా భార్యను, జనాయకుడి సప్నను విజయవంతురాలు చేయాలని కోరుకుంటూ మహిళలందరికీ మేము సేవ చేయడానికి ముందుంటాం. మనకందరికి తెలుసు ఒక సైదాపురం ఎట్లుందో మన అందరికి తెలుసు. మా ఆత్మకూరు కూడా అట్లా కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి బీర్లా ఐలయ్య గారి సహకారంతో మోడల్ విలేజ్ గా కావాలని కోరుకుంటూ, మరి విద్యార్థులకు మనందరికీ తెలుసు ఆత్మకూరులో నేతాజీ శివాజీ యువజన మండలి ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఎందరో యువకులు మరి ఆర్మీలు గాని, పోలీస్ కానిస్టేబుల్ గారు వాళ్ళందరికీ క్రీడల్లో నైపుణ్యం ఉండి వాళ్ళు రోజు గ్రౌండ్ లైబ్రరీ పెట్టించే అవకాశం, లైబ్రరీ కూడా మనకు అందరికి తెలుసు. ఆత్మకూరు గ్రామంలో లైబ్రరీ ఉంది.
జిల్లా అధ్యక్షుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఉండు కాబట్టి మరి లైబ్రరీకి ఇప్పుడు మెటీరియల్ గిట్లా లేదు. రాబోయే రోజుల్లో లైబ్రరీకి కూడా కావాల్సినటువంటి అన్ని పుస్తకాలను మరి చేకూర్చడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకుంటానికి సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆత్మకూరు మండలంలో ఇక్కడ ఎంపీపీ గాని జెడ్పీటీసీ గాని సింగిల్ విండో చైర్మన్ గాని ఆత్మకూరు హెడ్ క్వార్టర్లో సర్పంచ్ గాని వీళ్ళందరినీ గెలిపించుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఆత్మకూరు మండలం అంటేనే కాంగ్రెస్ అనే పేరు తీసుకొచ్చినాం. అందుకనే మనకు ఇక్కడ ఎమ్మెల్యే గారు వారికి కూడా ఈ ఆత్మకూరు మండలంలో అత్యధిక మెజార్టీతో ఇచ్చినాం కాబట్టి ఎమ్మెల్యే గారు 8 మండలాలలో ఆత్మకూరు మండలం అంటేనే అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి ఏది అడిగినా మనం కాదనకుండా ఆత్మకూరు మండలానికి అన్ని సహాయ సహకారాలు చేస్తున్నారు. అందుకే అదే విధంగా ఈసారి మనం ఆత్మకూరు మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 23 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ సర్పంచులను గెలిపించుకొని ఎమ్మెల్యే గారికి మేము కానుకగా ఇచ్చి అక్కడ ఏ విలేజ్ లో ఉన్నా కానీ సమస్యలు ఉన్నా కానీ తీర్చేటందుకు ముందుగా ఉంటుండు. తన గెలవక ముందు నుంచి మాకు ఎమ్మెల్యే గారు ఐలన్న గారు వాటర్ ఫిల్టర్లు కానీ ప్రభుత్వానికి నుంచి వచ్చి రాకముందుకే ఆయన అన్ని ఊర్లలో మాకు ఫిల్టర్లు కూడా చేసిండు. మిగతా ఊర్లలో కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇందిరం ఇండ్లు ఇక్కడ మాకు 350 ఇండ్లు మా మండలానికి ఇచ్చారు. 350లో ఇప్పటికి 150 ఇండ్ల వరకు కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ కూడా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ 350 ఇండ్లు మాకు ఇస్తానని హామీ కూడా ఇచ్చిండు. కాబట్టి వారి యొక్క కృషి వారి యొక్క చేస్తున్న సేవలను చూసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అన్ని ఊర్లలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మా ఆశాభావాన్ని వెళ్ళిపోతున్నాం. చూస్తున్నాం ఆత్మకూరు మండలానికి సంబంధించి మొత్తం 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 23 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేశామని చెప్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ అప్పట్లోనే మేము కాంగ్రెస్ చాలా విజయం సాధించాము. ఇప్పుడు కూడా ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించి నగేష్ స్వప్న గారితో పాటు మిగతా 23 గ్రామ పంచాయతీ కూడా గెలిచి బీర్ల ఐలే గారికి కానుకగా ఇస్తామని చెప్తున్నారు. మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమము మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. సంక్షేమ కార్యక్రమాలు చెప్పినవి కాకుండా చెప్పని కూడా ఎన్నో కార్యక్రమాలు చేశామని చెప్తున్నారు. అలాంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మేము ఓటు అడిగి కానుకగా ఈసారి బీర్ల ఐలేకి ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే మొదటి విడతగా ఈసారి 4-5 మండలాలు జరుగుతున్నాయి కాబట్టి ఆత్మకూరుగా మెడత విడతగా ఉంది. డిసెంబర్ 11 ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 11 మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా ఆనందంగా చెప్పినట్టు విషయం. ఇది ఇక్కడ కెమెరా అరుణ్తో శరత్.